నాలుగవది ప్రార్థన. ఆరాధనలో దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. విశ్వాసుల ప్రార్థన ఉంది, పశ్చాత్తాప క్రియలో ప్రార్థన ఉంది, దివ్య సప్రసాదములో ప్రార్థన ఉంది. అనగా ఈ 4 మన దివ్య బలి పూజలో ఉన్నాయి. అనగా ఆదిమ సంఘం, తొలి క్రైస్తవ సంఘం ఏమి చేసిందంటే, వారు కలిసిన ప్రతిసారి ఏం చేసేవారు? 4 విషయాలు చేసేవారు. మొదటిది ఏమిటి? 42వ వచనములో అపోస్తుల బోధన, వాక్య పరిచర్య, తర్వాత సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన. ఇవన్నీ ఉన్నాయి మనకు కూడా. అదే కదా దివ్య బలి పూజలో కూడా మనము అందరము ఒక కుటుంబముగా వస్తూ ఉన్నాం, ఆరాధనలో పాల్గొంటూ ఉన్నాం. అందుకే ఆ యొక్క వారు ఏ విధంగా కలిసిన ప్రతిసారి వారు ఈ 4 చేసేవారు. మనము కూడా ఈ దేవాలయములో ఆరాధన పెట్టిన ప్రతిసారి మనము చేసేది కూడా అదే.